Dear students, in this class we will learn about double-ended queues. జనరల్ క్యూస్, సర్క్యులర్ క్యూస్ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ క్లాస్లో డబుల్ ఎండెడ్ క్యూస్ ఏ విధంగా ఉంటాయి, దీంట్లో కేటగిరీస్ ఏంటి, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం డిస్కస్ చేసుకుందాం. డబుల్ ఎండెడ్ క్యూస్ని మనం 2 టైప్స్ కింద డివైడ్ చేసుకున్నాం. అవి ఏంటంటే, 1 ఇన్పుట్ restricted DQ and output restricted DQ. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అండ్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ అని చెప్పేసి 2 టైప్స్ కింద చెప్పడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQ దగ్గరికి చూద్దాం. ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ DQలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఇన్సర్షన్స్ అనేటువంటివి ఇన్సర్షన్స్ కెన్ బి డన్, కెన్ బి పాసిబుల్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్ కాల్డ్ రేర్. ఇన్సర్షన్స్ అనేటువంటివి కేవలం మనకి రేర్ నుంచి మాత్రమే చేయడం జరుగుతుంటుంది ఇన్సర్షన్స్ అనేటివి. కానీ డిలీషన్స్ మాత్రం డిలీషన్స్ కెన్ బి పాసిబుల్ ఫ్రమ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్. ఇన్సర్షన్స్ అనేటువంటివి రేర్ నుంచి మాత్రమే చేస్తాం, కానీ డిలీషన్స్ వచ్చేసరికి ఫ్రంట్ నుంచి రేర్ నుంచి కూడా మనం చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అసలు బేసికల్గా ఈ డబల్ ఎండెడ్ క్యూ యొక్క పర్పస్ ఏంటంటే, బోత్ ఫ్రంట్ నుంచి రేర్ నుంచి కూడా ఇన్సర్షన్స్ని డిలీషన్స్ని రెండూ చేయడానికి వీలుగా ఈ DQస్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే, కేటగిరీని బేస్ చేసుకుని ఇఫ్ యూ సెలెక్ట్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ, మనం ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ కనుక మనం చూస్ చేసుకుంటే కనుక ఆ DQలో ఇన్సర్షన్స్ అనేటువంటి ఎప్పట్లాగే కేవలం రేర్ నుంచి మాత్రమే మనం ఇన్సర్షన్ చేసుకుంటాం. కానీ డిలీషన్స్ మాత్రం మనం ఫ్రంట్ నుంచి రేర్ నుంచి కూడా డిలీట్ చేయొచ్చు. యూ కెన్ డిలీట్ ఫ్రమ్ రేర్ ఆల్సో, అండ్ యాజ్ యూజువల్గా ఫ్రంట్ నుంచి కూడా మనకి డిలీషన్స్ అనేటువంటివి కుదురుతుందన్నమాట. నౌ ఇప్పుడు దీంట్లో బై ఎగ్జాంపుల్ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ DQ ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఒక క్యూని తీసుకుందాం. ఇనీషియల్గా ఫ్రంట్ ఈక్వల్స్ టు -1 అండ్ రేర్ ఈక్వల్స్ టు -1. సో ఫ్రంట్ ఈక్వల్స్ టు -1, రేర్ ఈక్వల్స్ టు -1 ఉంటే కనుక అప్పుడు ఏమని చెప్తాం, క్యూ ఈజ్ ఓవర్ఫ్లో, అండర్ఫ్లో, DQ ఈజ్ అండర్ఫ్లో. సో ఈ విధంగా మనం తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాము అనుకుంటే కనుక ఇన్సర్షన్స్ అనేటువంటి దేని ద్వారా కుదురుతుందని చెప్పాం, ఓన్లీ రేర్ ద్వారానే కుదురుతుంది. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్ 10. సో ఎలిమెంట్ 10ని ఇన్సర్ట్ చేయాలనుకుంటే కనుక అప్పుడు ఫ్రంట్ అండ్ రేర్ని, అంటే ఫ్రంట్ ఈక్వల్స్ టు 0 చేయాలి అండ్ అదేవిధంగా రేర్ ఈక్వల్స్ టు 0 చేయాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా మొట్టమొదట ఫ్రంట్ అండ్ రేర్ రెండూ కూడా మనకి 0కి ఇనిషియలైజేషన్ చేస్తాం అనమాట. ఓకే, సో హియర్ 10. సో ఇక్కడ 10 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేశాను. అంటే నెక్స్ట్ తర్వాత ఇన్సర్ట్ ఎలిమెంట్ 20ని ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నా. 20 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే ఇంక్రిమెంట్ రేర్ బై 1, ఇంక్రిమెంట్ రేర్ బై 1, రేర్ని మాత్రమే ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇన్సర్షన్స్ అనేటువంటివి
రేర్ నుంచి మాత్రమే చేస్తాం కాబట్టి ఏదైతే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఇన్సర్ట్ చేసేటప్పుడు రేర్ని ఇంక్రిమెంట్ చేస్తాం అనమాట. సో రేర్ని ఇంక్రిమెంట్ చేస్తే కనుక మనకి ఏ విధంగా ఉంటుంది, దీంట్లో ఫ్రంట్ ఈక్వల్స్ టు 0 మామూలే, ఏం మారదు. రేర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అనమాట. రేర్ 1 అవుతుంది కాబట్టి అగైన్ మళ్ళీ ఇంకో 1 ఇది ఇక్కడ. సో ఇండెక్స్లు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనం ఇది 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇండెక్స్ అనమాట. ఓకే, ఇండెక్స్లు ఇవి. ఓకే, ఇయర్. సో 0thలోకి ఇందాక మనం 10 ఇన్సర్ట్ చేసాం, ఇయర్ 10. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఆల్రెడీ 10 ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇందులోకి ఎంతలోకి 1లోకి రేర్ 1 ఎక్కడుందో ఇంకో ఇక్కడ ఫ్రంట్ ఈక్వల్స్ టు 0, రేర్ ఈక్వల్స్ టు 1 దగ్గర మళ్ళీ 20 ఇన్సర్ట్ చేసాం. మళ్ళీ ఈసారి నేను ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలిమెంట్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఇన్సర్ట్ ఎలిమెంట్ 30, సేమ్ యాజ్ యూజువల్గానే రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి. రేర్ని ఇంక్రిమెంట్ చేసాం, 30 ఇన్సర్ట్ చేసాం. అదేవిధంగా ఈసారి మనం ఇన్సర్ట్ ఎలిమెంట్ 40ని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా రేర్ని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఇగో 40. ఓకే, నో. సో ఇప్పుడు డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. డిలీట్ చేయడానికి ఇందులో మనకు అబ్జర్వ్ చేయండి, దీంట్లో మీకు చూడండి, డిలీషన్ ఆపరేషన్లో మనకి 2 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏంటి, డిలీషన్స్ కెన్ బి పాసిబుల్ ఫ్రమ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్. మీరు ఫ్రంట్ నుంచి ఎలిమెంట్ని డిలీట్ చేసుకోవచ్చు, రేర్ ఎలిమెంట్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. సో హియర్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ టు డిలీట్ ఐదర్ 10 or 40. పాసిబుల్ టు డిలీట్ ఐదర్ 10 or 40. సో ఇక్కడ ఫ్రంట్ ఎక్కడ ఉంది, రేర్ ఏమో ఎక్కడ ఉంది. ఓకే, సో ఒకవేళ ఫ్రంట్ ద్వారా నువ్వు ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటే ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. అలా కాకుండా రేర్ ద్వారా ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకుంటే రేర్ని డిక్రిమెంట్ చేయాలి. ఇఫ్ యూ వాంట్ టు delete 10, then increment front, then అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ delete 10, then increment front. మనం ఒకవేళ 10ని డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక అప్పుడు ఏంటంటే ముందు 10ని డిలీట్ చేసేసి ఆ తర్వాత ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, అలా కాలేదు, మనం 20ని డిలీట్ చేద్దాము అనుకుంటున్నాం. 20ని డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ 20, ఫస్ట్ డిలీట్ 20 అండ్ దెన్ డిక్రిమెంట్ రేర్ ద్వారా డిక్రిమెంట్ చేద్దాం అనుకుంటే కనుక రేర్ ద్వారా డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక రేర్ని డిక్రిమెంట్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు 10ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే 10 అనేటువంటి పాయింట్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం, ఎలిమెంట్ని. డిలీట్ ఎలిమెంట్ 10. సో అప్పుడు ఏం చేయాలి, ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే ఇదిగో కేస్ 1 అనమాట. ఓకే, ఇది కేస్ 1, ఇది కేస్ 2, ఇది కేస్ 2. సో హియర్ మనం ఏం ఫాలో అవ్వాలి, కేస్ 1ని ఫాలో అవ్వాలి.
కేస్ 1ను ఫాలో అవ్వాలి కాబట్టి ఇప్పుడు ఇంకో చూడండి 10ని డిలీట్ చేసేసాను. ఫ్రంట్ని ఏం చేయాలి, ఇంక్రిమెంట్ చేయాలి. ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయాలంటే ఫ్రంట్ ఏమవుతుంది, ఇదిగో ఇక్కడికి వెళ్తుంది. సో హియర్ ఫైనల్గా ఫ్రంట్ ఈక్వల్స్ టు 1 అవుతుంది అండ్ రీర్ ఈక్వల్స్ టు 4 అవుతుంది అనమాట. అర్థమైందండి అది. ఓకే, అండ్ నౌ ఐ వాంట్ టు డిలీట్ 40. డిలీట్ 40 ఇది కేస్ 2 అనమాట. ఫ్రంట్ అలాగే ఉంటుంది, రేర్ డిక్రిమెంట్ అవుతుంది, 3కి డిక్రిమెంట్ అవుతుంది. అంటే ఎక్కడికి వెళ్తుంది, రేర్ ఇక్కడికి వస్తుంది, అదనమాట. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మళ్ళీ చూడండి, నేను 20ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కేస్ 1. 20ని డిలీట్ చేద్దాము అని అనుకుంటున్నా. 20ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. 20 డిలీట్ చేద్దాం అనుకుంటే ఫ్రంట్ ఇంక్రిమెంట్ అవ్వాలి, 2 అవుతుంది. రేర్ ఏం మారదు. 20 డిలీట్ అయ్యి రేర్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఏం మారదు. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ రేర్ కూడా ఓ చోట ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత 13 డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం. I wanted to delete element 30, case 2. సో ఫ్రంట్ అలాగే ఉంటుంది, ఏం మారదు. కేస్ 2 ప్రకారం 30 కూడా డిలీట్ అయిపోతాయి కనుక ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా దేనికి రీసెట్ అయిపోతాయి, మైనస్కి రీసెట్ అయిపోతుంది అన్నమాట దీంట్లో. ఇగో ఓకే, రీసెట్ కేస్ 2 అండర్ ఫ్లో, క్యూ ఖాళీ అయిపోయింది కదా, అండర్ ఫ్లో అనమాట. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది చాలా చాలా కీలకమైనటువంటి విషయం. మనం ఒకవేళ 10ని డిలీట్ చేద్దాం అనుకునేటప్పుడు, అంటే ఫ్రంట్ ద్వారా డిలీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంక్రిమెంటే చేస్తాం. కానీ రేర్ ద్వారా అంటే రెగ్యులర్గా ఫ్రంట్ ఎప్పుడు డిలీట్ చేస్తుంది, రేర్ ఎప్పుడు కూడా ఇన్సర్ట్ చేస్తుంది. అలా కాకుండా రెగ్యులర్గా కాకుండా రివర్స్లో ఫ్రంట్ ద్వారా ఇన్సర్షను లేదా రేర్ ద్వారా డిలీషన్ చేసేటప్పుడు అవి మాత్రం ఏం జరుగుతూ ఉంటాయంటే డిక్రిమెంట్లు అవుతుంటాయి. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. సో దిస్ ఈజ్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్. సో ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్లో మై డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, ఇన్సర్షన్స్ అనేవి రేర్ ద్వారా మాత్రమే చేస్తాయి ఎప్పుడూ మనకు తెలుసున్నట్టుగానే. కానీ డిలీషన్స్ మాత్రం ఎలా జరుగుతుంది, ఫ్రంట్ నుంచి చేసుకోవచ్చు, రేర్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. సో కేస్ 1 కేస్ 2 అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఈ కేస్ 2 అనేటువంటిది కొంచెం కీలకమైనటువంటిది. ఇది చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయవలసినటువంటిది. ఇదిగో ఓకే, కేస్ 2 అనమాట. నౌ వీ విల్ గో త్రూ ఫర్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్. అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డిక్యూ. అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డీక్యూలో ఇన్సర్షన్స్ అనేటువంటివి ఇక్కడ ఇదే చెప్పిన పాయింట్ ఒక్కసారి చూద్దాం. ఇందులో చూడండి ఏమైంది, ఇన్సర్షన్స్ క్యాన్ పాసిబుల్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్. ఇక్కడ మళ్ళీ అవే పాయింట్ రాద్దాం. ఇన్సర్షన్స్ క్యాన్ పాసిబుల్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్ రేర్ అన్నాడు. కానీ ఇన్సర్షన్స్ కెన్ బీ పాసిబుల్ ఫ్రమ్ బోత్ అండ్ ఫ్రంట్ అండ్ రేర్, బోత్ ఎండ్స్ అనమాట. ఇన్సర్షన్స్ అనేటువంటి మనం రెండు వైపుల నుంచి చేయొచ్చు. అంటే ఫ్రంట్ నుంచి ఇన్సర్ట్ చేయొచ్చు, రేర్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. కానీ డిలీషన్ మాత్రం కెన్ బీ పాసిబుల్ ఫ్రమ్ ఓన్లీ వన్ ఎండ్ కాల్డ్ ఫ్రంట్. ఓకే, బోత్ ఎండ్స్ అనమాట. ఇవి రెండు ఎండ్ నుంచి చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫ్రంట్ నుంచి చేయొచ్చు, రేర్ నుంచి కూడా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నోట్ ఏంటంటే అది while you are inserting a new element from front,
మనం ఫ్రంట్ ద్వారా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఆ ఫ్రంట్ ఆ లొకేషన్లో ఎలిమెంట్ ఖచ్చితంగా అంతకుముందు డిలీట్ చేసిందై ఉండాలన్నమాట. ఓకే, దట్ మెమొరీ లొకేషన్ షుడ్ బి ఏ డిలీటెడ్ వన్స్. ఆ మెమరీ లొకేషన్ అంతకుముందు డిలీట్ అయ్యి ఉండాలన్నమాట. అర్థమైందా? ఇది ఎలాగనేటువంటిది మనం వర్కింగ్ ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఇక్కడ ఇందులో కూడా చూడండి, ఇనీషియల్గా ఫ్రంట్ ఈక్వల్స్ టు -1, రేర్ ఈక్వల్స్ టు -1 తీసుకుంటాం. ఇక్కడ కూడా ఏం మారదు. నౌ ఇప్పుడు నేను ఇన్సర్షన్ న్యూ ఎలిమెంట్ని మనం ఫ్రంట్ ద్వారా ఇన్సర్ట్ చేయలేం. ఓకే, నోట్ గుర్తుపెట్టుకోండి, వీ కెన్ నాట్ ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్. using front. Okay, only deleted memory locations, elements, memory locations can be refilled by using front. అదనమాట విషయం. ఇప్పుడు ఇనీషియల్గా మనం ఫ్రంట్ ద్వారా ఇన్సర్ట్ చేయలేం. అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసి డిలీట్ చేసినప్పుడు మాత్రమే మనం ఆ డిలీట్ చేసిన మెమరీ లొకేషన్లో రీఫిల్ చేయడానికి ఫ్రంట్ ఉపయోగిస్తాం తప్ప మనం ఫస్ట్ న్యూ లొకేషన్స్ని, న్యూ ఎలిమెంట్స్ని ఫ్రంట్ ద్వారా మాత్రం ఇన్సర్షన్ చేయలేమన్నమాట. నౌ ఇన్సర్ట్, ఇక్కడ ఇంతవరకు మామూలే, కామనే, ఏమీ మారదు. ఇగో చూడండి, ఇక్కడ నుంచి ఇన్సర్ట్ ఎలిమెంట్ 10, 20, 30 ఇవి ఇక్కడ వరకు ఏం మారదు. మామూలుగా రేర్ ద్వారా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం రేర్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటాం. ఇదిగో ఇనీషియల్గా 10 ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇగో 10, తర్వాత 10, 20, 10, 20, 30. ఇప్పుడు ఫ్రంట్ ఏమో 0 దగ్గర ఉంది, ఇక్కడ ఉంది ఫ్రంట్. రేర్ ఎక్కడుంది? ఇగో రేర్ ఈక్వల్స్ టు 3 దగ్గర ఉంది. నవ్వు ఇప్పుడు ఏం చేయాలంటే డిలీట్ చేద్దాం. డిలీషన్ అంటే ఏంటి? ఓన్లీ ఫ్రంట్ నుంచి మాత్రమే డిలీట్ చేయగలం. ఇక్కడ చూడండి, డిలీషన్స్ కెన్ బి పాసిబుల్ ఓన్లీ ఫ్రమ్ వన్ ఎండ్ కాల్డ్ ఫ్రంట్ అన్నాడు. ఇప్పుడు నేను డిలీట్ చేద్దాం అనుకుంటే కనుక 10ని మాత్రమే డిలీట్ చేయగలుగుతాను తప్ప 30ని డిలీట్ చేయలేను. అర్థమైందండి? సో అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్లో ఏం చేస్తామంటే ఇన్సర్షన్ బోత్ ఎండ్ నుంచి చేయొచ్చు, కానీ డిలీషన్ మాత్రం ఎప్పటిలాగా ఫ్రంట్ నుంచే చేయాలి. ఫ్రంట్ నుంచి చేయాలంటే ఎలాగా? ఫ్రంట్లో ఆ ఎలిమెంట్ని డిలీట్ చేసేసి ఫ్రంట్ని ఇంక్రిమెంట్ చేయడమే. ఓకే, డిలీట్ ఎలిమెంట్ 10. అప్పుడు ఏం చేయాలి? ఇంక్రిమెంట్ ఫ్రంట్ బై 1 డిలీట్ చేసేసి అప్పుడు ఫ్రంట్ని ఏం చేయాలంటే 1 ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. టెన్ని డిలీట్ చేశాను. 10ని డిలీట్ చేసినప్పుడు ఏం జరిగింది? ఇగో ఫ్రంట్ ఏమో 1కి వెళ్తుంది, రేర్ ఏం మారదు, ఏమీ మారదు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అగైన్ మళ్ళీ డిలీట్ ఎలిమెంట్ 20. ఇప్పుడు ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఎలిమెంట్ 15 యూజింగ్ ఫ్రంట్ ఉపయోగించి డిలీట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్ 1 డిక్రిమెంట్ ఫ్రంట్ బై 1 and then insert new element 15. సో ముందే ఏం చేయాలంటే ఫ్రంట్ని డిక్రిమెంట్ చేసి అప్పుడు న్యూ ఎలిమెంట్ 15ని మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఓకే, అంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇంకో 15 ముందర ఫ్రంట్ డిక్రిమెంట్ చేయాలి కదా. ఫ్రంట్ డిక్రిమెంట్ చేయాలంటే ఎక్కడికి వస్తుంది? 0 దగ్గరికి వస్తుంది. జీరో దగ్గరికి వచ్చింది. ఓకే, 0 దగ్గరికి వచ్చింది. 0 దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు 15 ఇన్సర్ట్ చేయాలి.
సో ఎందుకు ముందు డిక్రిమెంట్ చేయాలి? ఫ్రంట్ ఎక్కడ ఉంది? 1 దగ్గర ఉంది. ఇందులో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసుకొని 20 పోయి 15 వచ్చేస్తుంది. కానీ నాకు ఎక్కడ రావాలి? ఫ్రంట్ నుంచి ఇన్సర్షన్ చేయాలి కాబట్టి 0లో ఇన్సర్ట్ అవ్వాలి. 0లో ఇన్సర్ట్ అవ్వాలంటే ఫ్రంట్ 0 దగ్గర తీసుకొచ్చి అప్పుడు 0th లొకేషన్లో మనం ఫ్రంట్ని ద్వారా ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, నో ఇప్పుడు ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం. డిలీట్ 15. డిలీట్ ఎలిమెంట్ 15. ఓకే ఓకే సో డిలీట్ ఎలిమెంట్ 15 అంటే ఏమవుతుంది? ఇంక్రిమెంట్ ఫ్రంట్ బై 1 మామూలే, మారదు ఏమీను. ఓకే, ఇగో ఫ్రంట్ ఎక్కడికి వెళ్తుంది? 20 దగ్గరికి వెళ్తుంది. రేర్ మామూలే, ఏమి మారదు. 15 డిలీట్ అయిపోయింది. ఓకే, నో ఇప్పుడు అగైన్ మళ్ళీ ఓకే, నౌ ఇప్పుడు అగైన్ మళ్ళీ డిలీట్ ఎలిమెంట్ 20ని డిలీట్ చేద్దాం. సేమ్ మామూలే. ఏం చేయాలి? ఉన్నటువంటి ఎలిమెంట్ని డిలీట్ చేసేసి అప్పుడు ఫ్రంట్ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే ఏం జరుగుతుంది? 20 డిలీట్ అయిపోయి ఫ్రంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇగో రేర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, ఫ్రంట్ ఈక్వల్స్ టు 2 ఫ్రంట్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది రాస్తుంది. 20 డీటెయిల్. ఫ్రంట్ అండ్ రీర్ రెండు కూడా ఒక చోటకి వచ్చేసాయి. ఫ్రంట్ అండ్ రీర్ రెండు కూడా ఒక చోటకి వచ్చాయి. నో అగైన్ మళ్ళీ ఓకే, నో అగైన్ మళ్ళీ ఇప్పుడు నేను ఇన్సర్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్సర్షన్ చేద్దాం అనుకుంటే కనుక ఇన్సర్ట్ ఎలిమెంట్ 25. ఇన్సర్ట్ ఎలిమెంట్ 25 యూజింగ్ ఫ్రంట్ ఉపయోగించి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ స్టెప్ డిక్రిమెంట్ ఫ్రంట్. ఇక సేమ్ మళ్ళీ మామూలే. ఫ్రంట్ అండ్ ఇన్సర్ట్ 25. ఇదిగో 25. ముందు ఫ్రంట్ డిక్రిమెంట్ చేయాలి కదా, అంటే ఫ్రంట్ ఎక్కడికి వచ్చేస్తుంది, రేర్ అక్కడే ఉంటుంది. 25 ఇన్సర్ట్ చేసి అగైన్ మళ్ళీ తర్వాత మళ్ళీ ఇన్సర్ట్ ఎలిమెంట్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ కాబట్టి ఇన్సర్ట్ ఎలిమెంట్ 40 యూజింగ్ రేర్. ఏముంది? ఇంక్రిమెంట్ రేర్ బై 1. ఇదేం మార్చక్కర్లే, మనం ఎప్పుడు చేసేటట్టుగానే చేస్తాం. అదిగో సో 40 ముందు రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి. రేర్ని ఇక్కడ పంపించి అప్పుడు 40 ఇన్సర్ట్ చేస్తాం దీంట్లో. ఓకే, అండ్ నౌ insert a new element 45 యూజింగ్ ఫ్రంట్ ఉపయోగించి మనం ఇన్సర్ట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సేమ్ మళ్ళీ మామూలే, డిక్రిమెంట్ ఫ్రంట్ బై 1 అండ్ ఇన్సర్ట్ న్యూ ఎలిమెంట్ 45. అంటే ఏం చేయాలి? ఫ్రంట్ని డిక్రిమెంట్ చేయాలి. ఇంకో ఫ్రంట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. రేర్ ఏం మారదు, రేర్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ 45 పెట్టండి. అదనమాట. ఇప్పుడు త్రూ ఫ్రంట్ ద్వారా మనం ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే ఫ్రంట్ ఆల్రెడీ ఎక్కడికి వస్తుంది, 0 దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఇన్సర్ట్ చేయడానికి అవ్వదు అనమాట. నో ఇన్సర్ట్ ఎలిమెంట్ 55
యూజింగ్ రేర్. రేర్ ఏంటి, ఏం చేయాలి, ఇంక్రిమెంట్ రేర్ బై 1, రేర్ బై 1 ఇంక్రిమెంట్ చేయాలి. ఇదిగో ఇది అంతకు ముందు ఉండి క్యూ, ఇప్పుడు ఏం చేస్తాం, రేర్ని ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి రేర్ని ఇంక్రిమెంట్ చేశాను. ఏం చేయాలి, 55. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ ఎక్కడుంది, హియర్ ఫ్రంట్ ఈక్వల్స్ టు 0 అండ్ రేర్ ఈక్వల్స్ టు 4. 4 అంటే మ్యాక్స్ క్యూ, ఇండికేట్స్ dq ఈజ్ ఓవర్ఫ్లో. dq ఈజ్ ఓవర్ఫ్లో అంటే ఫుల్ అయిపోయింది కదా, ఓవర్ఫ్లో. ఇలాగ ఫ్రంట్ ద్వారానే మనం రేర్ ద్వారా కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఫైనల్లీ ఐ వాంట్ టు గివ్ ఇన్ఫర్మేషన్ అగైన్ అబౌట్ double-ended queues. This is categorized into 2 types, and one is input restricted and output restricted. While you are using input restricted, you can insert element only through rear, but deletions can be possible from both front and rear. So you please practice the following example, then it can be very easily understand. And next, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్లో ఇన్సర్షన్స్ అనేటువంటివి బోత్ ఎండ్స్ అంటే ఫ్రంట్ నుంచి రీర్ నుంచి రెండింటి నుంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్. డిలీషన్స్ మాత్రం కేవలం ఓన్లీ ఫ్రంట్ నుంచి మాత్రమే మనం డిలీట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్రంట్ ఎప్పుడు డిలీట్ చేస్తుంది, రీర్ ఎప్పుడు కూడా ఇన్సర్ట్ చేస్తుంది. ఇది క్యూస్లో ఉండేటువంటి ప్రాసెస్. అయితే రెగ్యులర్గా వాటి చేసేటప్పటికి రివర్స్లో అంటే ఫ్రంట్ ఏమో ఇన్సర్షన్ చేయడం, రేర్ ఏమో డిలీట్ చేయడం చేసేటువంటి సిచ్యువేషన్ వస్తే అవి మామూలుగా ఇంక్రిమెంట్లు బదులుగా డిక్రిమెంట్ అవుతుంటాయి. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ మామూలుగా డిలీట్ చేయాలి, డిలీట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా అది రెగ్యులర్ ఫ్రంట్ డిలీట్ చేయడానికే కాబట్టి ఇంక్రిమెంట్ ప్రాసెస్లో ఉంటుంది. అది ఫ్రంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాం, దాని పని డిలీషనే కాబట్టి. అలా కాకుండా మనం ఏదైనా సందర్భంలో అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ డీక్యూ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ ద్వారా ఇన్సర్షన్ చేయవలసి వస్తే అప్పుడు ఫ్రంట్ని డిక్రిమెంట్ చేసి అప్పుడు ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో ఈ టెక్నిక్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ double-ended queues. ఓకే, థ్యాంక్ యూ. 1, 2, 3